ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో హెచ్టిఎంఎల్ని ఎవరు ఇన్వెన్షన్ చేశారు, ఎప్పుడు చేశారు, హెచ్టిఎంఎల్ వల్ల మనకి యూజ్ ఏంటి, హెచ్టిఎంఎల్ బేసిక్ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ ముందుగా హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ మాత్రమే. ఈ లాంగ్వేజ్ మొత్తం కూడా ట్యాగ్స్ని యూజ్ చేసి మాత్రమే కోడింగ్ చేస్తాం. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు, ఇది జస్ట్ మార్కప్ లాంగ్వేజ్ మాత్రమే. ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ని టిమ్ బెర్నర్స్ లీ అనే అతను ఫస్ట్ టైం 1993లో డెవలప్ చేశారు. సో ఫ్రెండ్స్ అట్ ప్రజెంట్ మనం HTML5 అయితే యూజ్ చేస్తున్నాం. సో హెచ్టిఎంఎల్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ని వెబ్ డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. హ్యాకింగ్ నేర్చుకోవాలన్నా కూడా హెచ్టిఎంఎల్ అయితే తెలిసి ఉండాలి. అంతేకాకుండా యాప్ డెవలప్మెంట్ కోసం, గేమ్ డిజైన్స్ కోసం, చాలా వాటి కోసం అయితే హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఎంత పెద్ద వెబ్సైట్ అయినా కూడా, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, సో ఎంత పెద్ద వెబ్సైట్ అయినా కానీ హెచ్టిఎంఎల్ లేకుండా అయితే డిజైన్ కాదు. ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ ది హెడర్ సెక్షన్, సెకండ్ ది బాడీ సెక్షన్, థర్డ్ ది ఫూటర్ సెక్షన్. ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేసే ముందు ఈ ఓపెన్ ట్యాగ్ని అయితే యూజ్ చేయాలి, అట్లాగే ఎండింగ్లో ఈ క్లోజింగ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో హెచ్టిఎంఎల్ అని టైప్ చేసి గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్ చేయాలి బోత్ సైడ్స్, అది ఓపెనింగ్ ట్యాగ్. సో క్లోజింగ్ ట్యాగ్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఒక స్లాష్ని అయితే యూజ్ చేస్తాం. సో ప్రతి దాంట్లో కూడా అట్లాగే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్కి స్లాష్ యూజ్ చేస్తాం. సో హెడ్ ఓపెనింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్, బాడీ ఓపెనింగ్ ట్యాగ్, బాడీ క్లోజింగ్ ట్యాగ్, ఫుటర్ ఓపెనింగ్ ట్యాగ్, ఫుటర్ క్లోజింగ్ ట్యాగ్. ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్లో పేజ్కి సంబంధించిన టైటిల్ కానీ లేదా మెటా ట్యాగ్స్ కానీ ఈ హెడ్ సెక్షన్లో యూజ్ చేస్తాం. అట్లాగే బాడీ సెక్షన్లో ఒక పేజ్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది కదా, సో మ్యాటర్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, సో ఏదైనా కానీ అవన్నీ కూడా ఈ బాడీ సెక్షన్లో ఉంటాయి. అట్లాగే ఫూటర్ సెక్షన్లో ఒక కంపెనీకి సంబంధించిన అబౌట్ ఉంటుంది కదా, సో ఫోన్ నెంబర్, అడ్రస్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, సో అవన్నీ కూడా ఈ ఫూటర్ సెక్షన్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ కోడింగ్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.